మన బాసు ఎందుకు నన్ను ఇలా కాల్చు తింటున్నాడో నాకేం అర్థం కావట్లేదు సార్. ఏం లేదయ్యా, వాళ్ళ అక్కని ఓ బ్రహ్మచారి ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడంట. ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి బ్రహ్మచారులంటే అతని కోపం, భయం కూడా. మరి అయితే అతని బారి నుంచి నేను బయటపడాలంటే పెళ్లి చేసుకోక తప్పదా సార్? చేసుకోమని నేను అన్నయ్యా. ఎందుకంటే పెళ్లి అనేది స్వవిషయం. ఆఫీసర్ల కోసం, పక్కింటి వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటే మనం అయిపోతాం. మరి అయితే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డా ఎలా సార్? కనీసం నీకు పెళ్ళైందని అతను నమ్మించవయ్యా. ఆ నమ్మించడమే ఎలాగాని? వెరీ సింపుల్. వచ్చే నెల 9వ తారీఖు నీ పెళ్లిని ఒక శుభలేఖ వేయించు. భలేవారు సార్, బాస్ నా పెళ్లికి వస్తానంటే ఆ రోజు రాడు. అతను మ్యారేజ్ డే, నువ్వు సేఫ్ అయిపోతావు. ఓహో, ఆ తర్వాత? ఆ తర్వాత ఉంది, ఒక వారంలో సెలవు పెట్టి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపో. నీకు పెళ్ళయిందని నమ్మేసి ఇంకో బ్రహ్మచారిని పెట్టుకుంటాడు అంతే. గురుగారు, మా ఫ్యామిలీ ఫోటో తీయాలండి. పెద్ద ఫ్యామిలీ, 35 మంది ఉంటారు. మీరు మా ఇంటికి వస్తారా, వాళ్ళని ఇక్కడ రమ్మంటారా? మీ ఇష్టం, ఎలాగైనా సరే. ఇప్పుడు ఏ సైజ్ ఫోటో తీసుకోవాలో చేయటం లేదు. మీ దగ్గర ఉన్న సైజులను చూపించేస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి. అలాగే. ఇప్పుడు ఇదే సైజ్ అండి? ఇది కార్డ్ సైజ్ అండి. ఆహా, అలాగే. అయితే మరీ చిన్నదైపోద్దండి. ఇదే సైజ్ అండి. మరి ఇదండి, ఇది పాస్పోర్ట్ సైజ్ అండి. ఓహో, సాధారణంగా ఫోటో తీయడం ఎంత టైం పడుతుంది? అరగంట పడుతుందండి. బాగుంది లోపలకి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. సరే అయితే అరగంట పడుతున్నట్టండి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. ఓకే. మరి అయితే ఇంకేముందండి, పొద్దున్నే మొహాలు అవి కడుక్కొని వచ్చేస్తామండి. అలాగే, థ్యాంక్ యూ అండి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. వెళ్ళండి సార్. పెళ్లి పిలుపు. హలో సార్, మీకు శుభవార్త. ఈ నెల 9వ తారీఖు గురువారం రాత్రి 2:07 తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు తెల్లవారుతుంది గ్యారంటీ. ఈ అందాల బొమ్మతో నా పెళ్లి నిజంగా ఒట్టు సార్. తిరుపురం రామాలయంలో మీరు తప్పక రావాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి. వస్తారు కదూ? ఇట్లు కె రాంబాబు, బంధుమిత్రులు, మా బాసు గారి ప్రోద్బలంతో. రాంబాబు, సార్, చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకోబోతున్నా. పిల్ల కూడా రూపసి. ఎరుప? అచ్చు మీ వైఫ్ కలరే సార్. అయితే ఎరుపే. అదృష్టవంతుడి. పాలరాతి బొమ్మ లాంటి భార్యను సంపాదించేశాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఈడు జోడు చక్కగా కుదిరింది. మీ ఇద్దరూ చట్టా పట్టాలు వేసుకుని పార్కులు అలా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, స్వామి, ఇవాళ ఏం చేతనో కానీ నాకు వెర్రి ఆనందంగా ఉంది. ఒక్కసారి పలకరించి పోదాం కదా అని వచ్చాను. ఎక్కడో చూసినట్టుంది. ఏమిటంటే అలా గుడ్ల పిలిచి చూస్తున్నారు? మిమ్మల్ని నా కోసం బస్ స్టాండ్కి వస్తారని నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసు. బస్ స్టాండ్ కా? నేనా? ఎందుకు? ఎందుకేమిటండి నా మొహం? అయ్యో, అదేమిటండి ఇలా చిక్కిపోయారు? దిగులా? దిగులా? నాకా? ఎవరి మీద? కొత్త పెళ్లి కొడుకులా అన్నీ నేనే చెప్పాలా? నా మీద అంటే మీ భార్య మీద. భార్య? అమ్మో! ఇదిగో పంతులు గారు, ఆ పలహారం అంతా పేదవాళ్ళకి పంచిపెట్టేయండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళిపోతాను. ఏమిటి ఆగండి? మీకు పెళ్ళం కన్నా పనులు ఎక్కువ అన్నమాట. నన్ను ఇంట్లో దిప్పి వెళ్ళండి. మన ఇల్లు దగ్గరేనా? మనిల్లా? అసలు ఎవరు నువ్వు? నేనెవన్నా? మీకేమైనా పిచ్చి కింద మర్చిపోయిందా? అయ్యో, అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి హాస్యాలు ఆడుకుందాం. పదండి, రండి వెళదాం. ఏం జరిగింది? అబ్బే, ఏం లేదండి. మా వారికి ఇదో సరదా. ఏమండి, రండి, సూట్ కేసు తీసుకోండి. ఇదిగో, చాలా తెలివిగా అడ్వాన్స్ అయిపోతున్నాను అనుకోకు. అసలు నువ్వెవరో నాకు తెలీదు. తప్ప. ఏమండి? ఏంటయ్యా, ఇందా నేను చూస్తున్నాను. ఏంటి నీ గొడవ? ఇంతగా ఆ పిల్ల బతిమాలుతుంటే ఇంటికి వెళ్ళంటావా? సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళు. అమ్మా, దక్షిణ డబ్బులు మీరు ఇస్తారా, మీ వారు ఇస్తారా? మీ వారంటయ్యా. ఏమండి, ఏంటయ్యా? మీరు మాధవయ్య గారి అబ్బాయి కదా? ఉరితాళ్ళు బిగుసుకుంటున్నాయి. ఎక్కడుంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయే. పరుగు! ఏమండి, మిమ్మల్ని. అయ్యో, వదిలేసి వెళ్ళిపోతున్నారే.
ఇక్కడికే వచ్చేసింది. స్వామి, దాన్ని మా ఇంటి ముందు నుంచి పంపించేశామంటే 6 నెలల పాటు ఒంటిపూట భోంచేసి అరుగు మీద పడుకుంటాను. ఒట్టు. అదేమేనా? అదే ఉంటుంది. చిచి, పాడు తలుపులు, ఒక్క కన్నం కూడా లేదు. చూద్దామంటే బాబుగా వీళ్ళ తలుపు తీరా. తొందరగా తలుపు తీరా. ఆ దొంగ చూపులే ఏమిట్రా? ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా. చెవిడేమో వచ్చిందా? వినపడబట్టే కదండి తలుపు తీసాం. ఈ చెమట్లేమిట్రా, కంగారు, నీ వాలకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా, ఎక్సైజ్. నీకేనా బుద్ధి ఉందా? ఏ? మిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ ఏమిట్రా? ఏమండి, వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది. ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇది పుచ్చుకో. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. మావయ్య గారు, అత్తయ్య గారు. ఎవరమ్మా నువ్వు? ఎవరిల్లు కావాలి? ఆయన ఇంకా ఇంటికి రాలేదా? ఆయన అవునండి, ఇందాక గుళ్ళో కలిశారు. ఎవరో నీ మొగుడా? ముందు మీ అబ్బాయి, ఆ తర్వాత నా మొగుడు. ఏమిటండి ఇది? అమ్మయ్యా, గండం గడిచింది. పక్క వీధికి వెళ్ళి ఉంటుంది. ఏమ్మా, వెళ్ళిపోయిందా? అదేమిటండి చెప్పా పెట్టకుండా వచ్చేసారు? పైన ఇదేం బాగాలేదండి. మీ అమ్మా నాన్నలు నువ్వెవరు అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? సరే, పెళ్ళంటే చెప్పకుండా చేసుకున్నాం, తర్వాత అయినా చెప్పొద్దు. అందులోనూ తల్లిదండ్రులు మనతో ఉండాల్సిన వాళ్ళు. సరే, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ముందు బయటకు నాడు. ఆడి నాటకం చాలు, తప్పుకోండి. అవతల పెద్దవాళ్ళు చూస్తున్నారు. రేయ్! ఆ? రారా ఇటు. ఆ? ఏమిటంతా ఏమిట్రా ఈ గొడవ? మమ్మల్ని అత్తయ్య మామయ్య అంటాంది ఎవరా పిల్ల? ఆ? మాట్లాడవేరా? నాకేం తెలియదు అన్న, నిజంగా నాకేం తెలియదు. ఏయ్, నిన్నే పద, మర్యాద బయటకు నాడు. ఏమిటి ఇదంతా? అత్తయ్య గారు, పెద్దవారు, మీరైనా చెప్పండి. రహస్యంగా పెళ్లి చేసుకొని తీరా గడపలోకి వచ్చాక మీ మీద భయంతో నేనెవరో తెలియదు అంటున్నారు. నేనేం చేయాలో చెప్పండి. మా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? నిజమా? ఎప్పుడు? ఎక్కడ? సిరిపురు రామాలయంలో మన 9వ తారీఖున. అంతా అబద్ధం. అబద్ధమా? అయితే మీరు కట్టిన ఈ తాళి? కట్టుకున్న దాన్ని ఎందుకంటే ఇలా ఏడిపిస్తారు? నేను చెప్తున్నది అబద్ధం, చేస్తున్నది మోసం అయితే ఇక్కడికే మీ ఇంటికి ఎందుకు రావాలి? మీకన్నా గొప్పవాడిని చూసుకోవచ్చుగా. Stop it. పెట్టి తీసుకుని మర్యాదగా బయటకు నాడు. ఏదైనా లాడ్జికి తీసుకెళ్తావా? నాన్న, చాలా ఉన్నాయి. చూడమ్మా, వీడు నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు అన్నావు. ఇవాళ ఇక్కడ కూడా వీడేనమ్మన్నాడా? అవునండి. అబద్ధం, అంత అబద్ధం. చూడు, ఈ ప్రపంచంలో బ్రతకడానికి బోల్డ్ అని మార్గాలున్నాయి. ఇలా నీచానికి దిగదారక్కర్లేదు. మర్యాదగా బయటకు నాడు. నువ్వు ఆగరా. చూడమ్మా, నువ్వు చెప్పింది నిజమే అయితే మీ వాళ్ళు ఎవరో రాలేదే ఇక్కడికి? మావాడే నీ మెళ్ళలో 3 ముళ్ళు వేశాడంటానికి ఆధారం ఏమిటి? అది అలా అడగమ్మా. అమ్మా, చూసావా? లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి, దీన్ని ఏమంటారు, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా? ఏమిట్రా ఇది? ఇప్పుడేమంటావురా? ఇప్పుడు ఏం తెలియదంటావా? నాన్న, అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసు మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు? అరే సర్ప్రైజ్, నీ వైఫ్ కదూ అమ్మాయి? నువ్వు? మిసెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది. నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్. రాంబాబు, ఏంటయ్యా ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్లోకి చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, నీ పెళ్లికి రాలేకపోయాం. పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు లడ్లు చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు, తెచ్చిచ్చాడు? చిలకలో లడ్డూలు ప్యాక్ చేసేవమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి. మీరంటే ఎంత గౌరవం. ఆ రోజు రాత్రి అంతా మీ గురించే చెప్పారు. అవునమ్మా, చెప్పాడు. ఏరా బాబు, చెప్పావు కదా? ఆ రోజు రాత్రి మీ ఫోటో. నాకు తెలుసమ్మా, నా ఫోటో నీ కొంగురు గట్లంటే దాన్ని పెట్టే చెప్పొచ్చు. రాంబాబు,
నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వస్తాను.